యాంటిఫలస్ జైలుకి వెళ్తుంటే తన తమ్ముని బానిస అయిన సిరాక్యూస్ డ్రోమియోని కలిశాడు. అతన్ని తన బానిసగాన్ని పొరపాటు పడి అతన్ని తన భార్య యాడ్రియానా దగ్గరికెళ్ళి తాను ఏ సొమ్ముకైతే పట్టుబడ్డాడో అంత సొమ్ము పంపమని చెప్పమన్నాడు. తాము భోజనం చేసిన ఆ వింత ఇంటికి యజమాని తనని మళ్ళీ పంపడం ఏంటని, అంతకు ముందే కదా అతి కష్టం మీద ఆ ఇంటి నుంచి బయటపడ్డాము అని ఆశ్చర్యపోయాడు డ్రోమియో. కానీ నోరు విప్పే సాహసం చేయలేకపోయాడు. అతను నిజానికి ఓడ బయలుదేరడానికి సిద్ధంగా ఉందని చెప్పటానికి వచ్చాడు. కానీ యాంటిఫలస్ హాస్యాన్ని భరించే పరిస్థితిలో లేడని గ్రహించాడు. అందువల్ల యాడ్రియానా ఇంటికి మళ్ళీ వెళ్లాల్సి వచ్చినందుకు సణుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ డౌస్బెల్ నన్ను భర్తనంటుంది, కానీ తప్పదు, వెళ్ళి తీరాలి. పనివాళ్ళు వాళ్ళ యజమానుల ఆజ్ఞలని శిరసా వహించాలి. యాడ్రియానా అతనికి డబ్బిచ్చింది. డ్రోమియో తిరిగి వస్తుంటే సిరాక్యూస్ యాంటిఫలస్ని కలిశాడు. అతను తనకి జరుగుతున్న అనుభవాల వల్ల కలిగిన ఆశ్చర్యం నుంచి ఇంకా కోలుకోలేదు. ఎఫీసస్లో తన అన్న అందరికీ బాగా తెలియడంతో అతన్ని పాత పరిచయస్తునిగా పలకరించని వాళ్ళు లేరు. పురవీధుల్లో కొంతమంది తాము అప్పు ఉన్న సొమ్మును తిరిగి ఇచ్చారు. కొంతమంది తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మరికొంతమంది అతను తమకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అందరూ అతని అన్నగా పొరపడ్డవాళ్లే. ఒక దర్జీవాడేమో అతని కోసం కొన్నానని కొన్ని పట్టు వస్త్రాలు చూపించి అవి కుట్టడానికి కొలతలు తీసుకుంటానని పట్టుబట్టాడు. యాంటిఫలస్కి తాను మంత్రగాళ్ళు గారడి వాళ్ళు ఉన్న దేశంలో ఉన్న నన్ను ఇచ్చింది. డ్రోమియో కూడా తన యజమాని ఉన్న అయోమయ స్థితి నుంచి అతన్ని ఏమీ బయటపడేయలేదు. పైపెచ్చు తనని జైలుకి తీసుకెళ్లిన అధికారి చేతుల్లోంచి ఎలా తప్పించుకున్నాడని అడిగి అతని అప్పు తీర్చడానికి యాడ్రియానా బంగారం తెచ్చి ఇచ్చిన పర్సు చేతిలో పెట్టాడు. బంధించడం, జైలు, యాడ్రియానా డబ్బివ్వడం అంటూ డ్రోమియో ఏదేదో మాట్లాడేసరికి యాంటిఫలస్కి పూర్తిగా మతిపోయినట్టయింది. అతను అనుకున్నాడు, ఈ డ్రోమియోకి ఖచ్చితంగా పిచ్చెక్కింది. ఇక్కడ మేము ప్రేమలో తిరుగుతున్నాము. తనని అయోమయంలో ముంచెత్తిన ఆలోచనతో బాగా భయపడిపోయి అతను పైకి అన్నాడు, ఈ వింత ప్రదేశం నుంచి ఏ పుణ్యాత్ములైనా మమ్మల్ని కాపాడండి బాబు అని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు ఇంకో కొత్త వ్యక్తి, ఈసారి ఒక స్త్రీ అతన్ని సమీపించింది. ఆమె కూడా అతన్ని యాంటిఫలస్ పేరుతో పిలిచి ఆ రోజు తనతో కలిసి భోజనం చేశాడని చెప్తూ తనకిస్తానని మాట ఇచ్చిన బంగారపు ఆభరణాలు ఇవ్వమని కోరింది. ఇక యాంటిఫలస్ సహనం కోల్పోయాడు. ఆమెను ఒక మంత్రగత్యగా అభియోగిస్తూ ఆమెకి తాను బంగారపు ఆభరణాలు ఇస్తాననలేదు, ఆమెతో భోజనం చేయలేదు. ఆ మాటకొస్తే అప్పటి వరకు ఆమె మొహమే చూడలేదని చెప్పాడు. ఆ స్త్రీ తనతో ఖచ్చితంగా భోజనం చేశాడని, తనకొక ఆభరణం ఇస్తాడన్నాడని నొక్కి వక్కానిస్తే యాంటిఫలస్ ససేమిరా లేదన్నాడు. అప్పుడు ఆమె తాను అతనికి ఒక విలువైన ఉంగరం ఇచ్చానని, తనకి బంగారపు ఆభరణం ఇవ్వని పక్షంలో తన ఉంగరం తనకి తిరిగి ఇవ్వమని గట్టిగా చెప్పింది. దీంతో యాంటిఫలస్కి పిచ్చి కోపం వచ్చింది. ఆమెని మళ్ళీ మంత్రగతి అని, భూతమని నిందిస్తూ ఆమెని కానీ ఆమె ఉంగరాన్ని కాను తాను ఎరగనని చెప్తూ ఆమె నుంచి పరుగు తీశాడు. అతని మాటలకు, అతని పిచ్చి చూపులకు అవాక్కై నిల్చుండిపోయింది ఆమె. అతను ఆమెతో కలిసి భోజనం చేయటం, అతను తనకి బంగారు ఆభరణం ఇస్తానని మాట ఇచ్చినందుకు తను అతనికి బంగారు ఉంగరం ఇవ్వటం ఖచ్చితంగా జరిగిందనుకుంటోంది ఆమె. కానీ తక్కిన వాళ్ళు పడ్డ భ్రమలోనే ఆమె కూడా పడింది. ఆమె కూడా అతని అన్నగా పొరపడింది. యాంటిఫలస్ చేశాడనే ఆమె చెప్తున్నవన్నీ పెళ్ళైన యాంటిఫలస్ చేశాడు. స్వయాన తన ఇంట్లోకే తనని రానివ్వకపోతే ఇంట్లో వాళ్ళు లోపలున్నది అతనేననుకోవడం వల్ల పెళ్ళైన యాంటిఫలస్ దూకుడుగా బయటకు వెళ్ళిపోయాడు. భార్యకున్న అసూయా గుణం వల్ల ఇది కూడా ఆమె అసూయతో చేసిన ఒక లక్షణం అని నమ్మాడు. తాను పరాయి స్త్రీలతో పోతాడని భార్య తనని అన్యాయంగా తరచూ నిందించడం గుర్తుకు తెచ్చుకొని తన ఇంటి నుంచి తనని వెళ్ళగొట్టినందుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇదిగో ఈ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెతో భోజనం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆమె తనని సాదరంగా ఆహ్వానించటం, అక్కడ భార్య తనని దారుణంగా అవమానించడంతో యాంటిఫలస్ తన భార్యకి కానుకగా ఇద్దామనుకున్న బంగారపు ఆభరణాన్ని ఆమెకిస్తానని మాట ఇచ్చేశాడు. ఈ ఆభరణాన్నే నగల వర్తకుడు పొరపాటున అతని తమ్మునికిచ్చాడు.
తనకొక అద్భుతమైన బంగారపు గొలుసు వస్తుందని మురిసిపోయిన ఆ స్త్రీ పెళ్ళైన యాంటీఫలస్కి ఒక ఉంగరం ఇచ్చింది. ఆ ఉంగరాన్ని ఆమె భావించినట్టుగా అతను తనకు తెలియదని, ఆమె కూడా తెలియదని చెప్పేసరికి ఆమెకు చాలా కోపం వచ్చి అతనికి ఖచ్చితంగా మతి చెలించిందని ఉంది. అందుకని ఇప్పుడెళ్ళి యాడ్రియానాతో ఆమె భర్తకు పిచ్చెక్కిందని చెప్పడానికి నిశ్చయించుకుంది. ఆమె యాడ్రియానాకి ఈ విషయాలు చెప్తుంటే ఆమె భర్త అక్కడికి జైలర్తో పాటు వచ్చాడు డబ్బు కోసం. ఆ పర్సుని యాడ్రియానా రోమియోకిచ్చి పంపితే అతను రెండో యాంటీఫలస్ చేతిలో పెట్టాడు దాన్ని. యాడ్రియానా తన భర్తకి పిచ్చెక్కిందని, అతను తన ఇంటి నుంచి తన భార్య తనని వెళ్ళగొట్టినందుకు తిట్టాడని ఒక స్త్రీ వచ్చి చెప్తే నిజమేననిపించింది ఆమెకి కూడా. ఆమెతో భోజనం చేస్తున్నంతసేపు తను ఆమె భర్తని కానని, అసలు ఆ రోజు వరకు ఎఫీసెస్లో కాలు పెట్టలేదని గోల చేయడం గుర్తొచ్చి అతనికి పిచ్చెక్కిందనటంలో ఏమాత్రం సందేహం లేదు అనుకుంది. అందుకని జైలర్కి డబ్బిచ్చేసి అతన్ని జైలర్ వదిలేశాక తన భర్తని తాళ్లతో కట్టి గదిలో బంధించమని, అతని పిచ్చి నయం చేయడానికి వైద్యునికి కబురు పంపమని తన పని వాళ్ళని ఆదేశించింది. తన తమ్మునితో అచ్చుకుద్దినట్టు ఉండడం వల్ల తన మీద పడ్డ నిందలని కాదని కోపంగా అరుస్తున్నాడు యాంటీఫలస్. కానీ అతని పిచ్చి కోపం అతడు పిచ్చివాడన్న నమ్మకాన్ని నిజమని నిరూపిస్తున్నాయి. రోమియో కూడా అదే కథ చెప్పేసరికి అతన్ని కూడా బంధించి యజమానితో తీసుకెళ్ళిపోయారు. యాడ్రియానా తన భర్తని ఒక గదిలో పెట్టి బంధించిన కాసేపటికే ఒక పనివాడు వచ్చి యాంటీఫలస్, రోమియో తన రక్షకుల నుంచి తప్పించుకున్నట్టున్నారని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ యథేచ్ఛగా పక్క వీధిలో సంచరిస్తున్నారు. ఇది వినగానే యాడ్రియానా బయటకు పరిగెత్తింది తన భర్తని వెనక్కి తీసుకురావడం కోసం. ఆమె వెంట ఆమె చెల్లి కూడా వెళ్ళింది. వాళ్ళు పక్క వీధిలో ఒక కాన్వెంట్ గేటు దగ్గరికి వచ్చేసరికి అక్కడ యాంటీఫలస్ని, రోమియోని చూశారు. వాళ్ళు పప్పులో కాలేశారు. కవల సోదరులు ఒకలా ఉండడంతో సిరాక్యూస్ యాంటీఫలస్కి ఈ పోలికల వల్ల ఏర్పడ్డ చిక్కుముడి ఇంకా వీడలేదు. నగల వర్తకుడు తనకి ఇచ్చిన గొలుసు అతని మెడలోనే ఉంది. ఆ గొలుసుకి డబ్బు ఇవ్వటానికి యాంటీఫలస్ నిరాకరిస్తున్నందుకు అతన్ని తిడుతున్నాడు నగల వర్తకుడు. తనకి ఆ గొలుసు ఆ రోజు పొద్దున్న అతన్ని ఉత్తినే ఇచ్చాడని, అప్పటినుంచి అతన్ని మళ్ళీ చూడలేదని చెప్తున్నాడు యాంటీఫలస్. ఇప్పుడు యాడ్రియానా రంగంలోకి దిగి అతను పిచ్చెక్కిన తన భర్త అని, అతను తన రక్షకుల బారి నుంచి తప్పించుకొని పారిపోయాడని చెప్పింది. ఆమె వెంట వచ్చిన మనుషులు యాంటీఫలస్ని, రోమియోని గట్టిగా పట్టుకోబోయారు. కానీ వాళ్ళు కాన్వెంట్లోకి పారిపోయారు. యాంటీఫలస్ మత ప్రవక్తకని ఆమె ఇంట్లో తనకి రక్షణ కల్పించమని బతిమాలాడు. ఇప్పుడు స్వయంగా మత ప్రవక్తే బయటకు వచ్చింది గొడవకి అసలు కారణమేమిటో కనుక్కోవడానికి. ఆమె ఒక ఉన్నతమైన గౌరవనీయురాలైన స్త్రీ. చూసిన విషయాన్ని తెలివిగా బేరీజు వేయగలదు. తన రక్షణ కోరి తన ఇంట్లోకి అడుగుపెట్టిన వ్యక్తిని త్వరపడి అప్పచెప్పేయదు. అందుకని అతని భార్య అతన్ని ఎందుకు పిచ్చివాడంటుందో కారణం చెప్పమంది. ఇంత హఠాత్తుగా నీ భర్తకి పిచ్చెందుకెక్కింది? అతనికి ఉన్న ఆస్తి సముద్రంలో మునిగిపోయిందా? అతని ఆప్తమిత్రుడెవడైనా మరణించాడా? అతని మనసు బాధించేలా అలాంటివేవి జరగలేదని యాడ్రియానా చెప్పింది. మత ప్రవక్త అంది. అయితే బహుశా అతను భార్యవైన నిన్ను కాదని వేరే ఏ స్త్రీ మీదైనా మోజుపడ్డాడేమో. అందుకే ఈ పరిస్థితికి వచ్చాడేమో. అతను తరచూ ఇంటి నుంచి మాయమవటానికి కారణం పరాయి స్త్రీ మోజే కారణమని తనకి ఎప్పటినుంచో అనుమానమని చెప్పింది యాడ్రియానా. అంటే ఇంకో స్త్రీ మీద ప్రేమ కాదు, అసూయాపరురాలైన తన భార్య వేధింపులు తట్టుకోలేక అతను పారిపోతున్నాడన్నమాట. యాడ్రియానా కోపంగా చెప్పిన దాన్ని బట్టి మత ప్రవక్తకు ఈ అనుమానం వచ్చింది. అందుకని నిజం తెలుసుకోవడం కోసం ఆమెతో అన్నది, ఈ విషయంలో నువ్వు అతన్ని తిట్టాల్సింది. తిట్టకేం, తిట్టాను నేను అంది యాడ్రియానా. కానీ బహుశా ఎక్కువ తిట్టలేదేమో అంది మత ప్రవక్త. ఈ విషయంలో తాను యాంటీఫలస్ని బాగానే తిట్టానని మత ప్రవక్తకి నచ్చజెప్పడానికి సిద్ధపడుతూ అంది. మా సంభాషణలో తరచూ ఈ విషయమే చోటు చేసుకునేది. ఆ విషయం మాట్లాడందే నేను అతన్ని నిద్రపోనిచ్చేదాన్ని కాదు. ఆ విషయం మాట్లాడందే తిండి తిననిచ్చేదాన్ని కాదు. అతనితో ఏకాంతం దొరికినప్పుడల్లా ఇది తప్ప వేరే ఏమీ మాట్లాడేదాన్ని కాదు. నలుగురిలో ఉండగా తరచూ సూచనాప్రాయంగా ఈ విషయం ఎత్తుతుండేదాన్ని. కానీ నా మాటలన్నీ ఎంత వృధా అయిపోయాయి.
అతను నాకన్నా మెరుగైనదని ఇంకో స్త్రీని ప్రేమించటం ఎంత దారుణం. యాడ్రియానా నోటి వెంట ఆమె చేసిన తప్పు గురించి పూర్తిగా సమాచారం లాగాక మత ప్రవక్త అంది. అందువల్ల అయ్యాడు నీ భర్త పిచ్చివాడు. ఒక పిచ్చి కుక్క పంటితో కరిస్తే కురిసే విషం కన్నా దారుణమైనది అసూయాపరురాలైన స్త్రీ విషపూరిత నింద. చూస్తుంటే నీ అరుపుల వల్ల అతని నిద్ర చెదరగొట్టినట్టుంది. అతనికి పిచ్చెక్కటంలో ఆశ్చర్యమేముంది? అతని భోజనం నీ తిట్లతో సమ్మిళితమైంది. ప్రశాంతత లేని భోజనం అరగదు. అందువల్ల అతనికి ఈ జబ్బు చేసింది. నీ ప్రేలాపనల వల్ల అతని ఆటలకి ఆటంకాలు కలిగి అతని సమాజానికి సరదాలకి దూరంగా విసిరేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో విచారంగా స్థిరంగా కూర్చోలేని దుఃఖం కలగక ఇంకేం జరుగుతుంది చెప్పు. దీని పర్యవసానంగా అసూయతో బగ్గుమంటున్న నీవు విడిచే జ్వాలలే నీ భర్తని పిచ్చివాడించేశాయి. లూసియానా తన అక్కని రక్షించడం కోసం ఆమె తన భర్తని ఎప్పుడూ సుతారంగా మందలించిందంతే అని చెప్పి అక్కతో అంది. ఈ అవమానాలను ఎదుర్కోకుండా ఎందుకు మౌనంగా బదిరిస్తున్నావు అంది. కానీ మత ప్రవక్త ఆమె తన తప్పులను మనసు విప్పి తెలుసుకునేలా చేసింది. అందుకని ఆమె కేవలం ఇదే చెప్పగలిగింది. నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకునేలా ఆమె చేసింది. యాడ్రియానా తన ప్రవర్తనకి సిగ్గుపడిన తన భర్తని తనకి అప్పచెప్పమని గట్టిగా కోరింది. కానీ మత ప్రవక్త తన ఇంట్లోకి ఎవరిని రానివ్వదు. వచ్చిన అసంతృప్తిగా ఉన్న ఈ మనిషిని అసూయాపరురాలైన అతని భార్య రక్షణలోకి పంపదు. తానే మృదువుగా మాట్లాడి అతను కోలుకునేలా చేయాలని నిశ్చయించుకొని తన ఇంట్లోకి తీసుకువెళ్తూ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా ద్వారాలు మూసేసింది. కవల పిల్లలు ఒకరినొకరు పోలి ఉండడం వల్ల అనేక పొరపాట్లు దొర్లిన ఈ చారిత్రాత్మక రోజున వృద్ధ ఈజెన్కి ఇచ్చిన కాలపరిమితి ముగింపుకు వస్తోంది. సూర్యాస్తమయం సమీపిస్తుండడంతో అతను సొమ్ము చెల్లించకపోతే సూర్యాస్తమయానికి మరణించి తీరాలి. అతన్ని ఉరితీసే చోటు ఈ కాన్వెంట్కి దగ్గరలోనే ఉంది. మత ప్రవక్త లోపలికి వెళ్ళగానే అతను అక్కడికి చేరుకున్నాడు. అతని కూడా డ్యూక్ ఉన్నాడు. ఎవరైనా అతనికి డబ్బు కడితే క్షమించడానికి వీలుగా ఉంటుందని. యాడ్రియానా ఈ విచారకరమైన ఊరేగింపును ఆపి తనకి న్యాయం చేకూర్చమని డ్యూక్ని కోరింది. మత ప్రవక్త తన పిచ్చి భర్తని తనకి అప్పచెప్పటానికి నిరాకరించిందని చెప్పింది. ఆమె మాట్లాడుతుండగానే కట్లు విడిపించుకొని ఆమె అసలు భర్త అతని పనివాడు డ్రోమియో అక్కడికి వచ్చారు. అతను డ్యూక్తో ఫిర్యాదు చేస్తూ తన భార్య తన మీద పిచ్చివాడన్న అభియోగం చేసి బంధించిందని తనకు న్యాయం చేకూర్చమని డ్యూక్ని కోరాడు. అతను తన కట్లు ఎలా తెంపుకున్నాడో, తన రక్షకుల కళ్ళు కప్పి ఎలా బయటకి వచ్చాడో చెప్పాడు. కాన్వెంట్ లోపల ఉన్న తన భర్తకు బయటకి ఎలా వచ్చాడో తెలియక ఆశ్చర్యపోయింది యాడ్రియానా. తన కొడుకును చూసిన ఈజెన్ తన అమ్మ అన్నలను వెతుక్కుంటూ తనని వదిలి వెళ్ళిన రెండో కొడుకు అనుకున్నాడు. దాంతో తన ప్రియమైన కొడుకు వెంటనే తన ప్రాణం కాపాడటం కోసం జరిమానా చెల్లిస్తాడని నమ్మకం కలిగింది. అందువల్ల యాంటిఫలస్తో తండ్రి ప్రేమని కురిపిస్తూ తాను విడుదల పొందుతాడన్న ఆనందం ఆశ వెలిబుచ్చుతూ మాట్లాడాడు. కానీ ఈజెన్ నిర్ఘాంతపోయేలాగా అతని కొడుకు అతనెవరో తెలియదన్నాడు. ఇలా చేయక మరేం చేస్తాడు? ఈ యాంటిఫలస్ తన చిన్నతనంలో తన తండ్రి నుంచి విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రిని కంటితో కూడా చూడలేదు. పాపం ఆ వృద్ధ తండ్రి తనని గుర్తించమని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అతను పడ్డ కష్టాలు దుఃఖాలు తనని గుర్తుపట్టలేనంతగా అతన్ని మార్చి ఉంటాయి. లేదా తండ్రి ఇప్పుడున్న దారుణమైన పరిస్థితిలో అతనే తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడో అనుకుంటున్నాడు. అతను ఈ అయోమయ అవస్థలో కొట్టుమిట్టాడుతుండగా మత ప్రవక్త ఇంకో యాంటిఫలస్ డ్రోమియోలు బయటకు వచ్చారు. ఇద్దరు భర్తలని ఇద్దరు డ్రోమియోలని చూసి యాడ్రియానా ఆశ్చర్యపోయింది. అందరినీ అయోమయంలో పడేసిన ఈ చిక్కుముడులు ఇప్పుడు తేలిగ్గా విడిపోయాయి. ఒక పోలికతో ఉన్న ఇద్దరు యాంటిఫలస్లని ఇద్దరు రోమియోలని చూడగానే డ్యూక్కి ఈ గందరగోళం ఎందుకు ఏర్పడిందో అర్థమైంది. ఎందుకంటే పొద్దున ఈజెన్ తనకి చెప్పిన అతని జీవిత గాథ గుర్తుకు వచ్చింది. ఈ మగవాళ్ళు ఈజెన్ కొడుకులు, వాళ్ళు కవల బానిసలు అయి ఉంటారనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆశించిన ఆనందం ఈజెన్ చరిత్రని పరిపూర్ణం చేసింది. సూర్యుడు అస్తమించేలోపు అతని జీవితం అస్తమిస్తుందనుకున్న దుఃఖంలో అతను పొద్దున చెప్పిన అతని విచార గాథ సుఖాంతమైంది. ఎందుకంటే గౌరవనీయురాలైన మత ప్రవక్త
ఎప్పుడో తప్పిపోయిన ఈజన్ భార్య. ఇద్దరు యాంటిఫలస్ల ప్రియతమ తల్లిని తానేనని చెప్పుకుంది. పెద్ద కొడుకు యాంటిఫలస్ని, రోమియోని చేపలు పట్టేవాళ్ళు తన నుంచి తీసుకొని వెళ్ళిపోయాక ఆమె ఒక మతగృహంలో చేరింది. ఆమె తెలివితేటల వల్ల, ఆమె సత్ప్రవర్తన వల్ల ఈ కాన్వెంట్కి మత ప్రవక్త అయింది. బాధలో ఉన్న ఎవరో ఆగంతకుడికి అతిథి మర్యాదలు చేయడంతో తనకు తెలియకుండానే తన సొంత కొడుకునే రక్షించింది. ఎప్పుడో విడిపోయిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవటం వల్ల వెల్లివిరిసిన ఆనందపు అభినందనలు, ఆప్యాయతపు పలకరింపుల కోలాహలంలో ఇంకా ఈజన్కి మరణశిక్ష తప్పిపోలేదన్న విషయం కాసేపు మర్చిపోయారు. కానీ కాస్త సద్దుమణిగాక ఎఫీసియస్ యాంటిఫలస్ తన తండ్రి ప్రాణాలు కాపాడటానికి అవసరమైన రొమ్ము తానిస్తానన్నాడు. కానీ డ్యూక్ ఈజన్ని తేలిగ్గా క్షమించేసి డబ్బు తీసుకోనన్నాడు. మత ప్రవక్తతో, కొత్తగా దొరికిన ఆమె భర్తతో, పిల్లలతో కాన్వెంట్లోకి డ్యూక్ కూడా వెళ్ళాడు. వాళ్ళ కష్టకాలం తొలగిపోయి సుఖాంతంగా ముగిసిన వాళ్ళ కథలోని విశేషాలు తీరిగ్గా వినటానికి వెళ్ళాడు. ఇద్దరు రోమియోలు వినయంగా ప్రకటించుకున్న ఆనందాన్ని మర్చిపోకూడదు. వాళ్ళు కూడా అభినందనలు తెలుపుకొని పలకరించుకున్నారు. అందంగా ఉన్నాడని ఒక రోమియో ఇంకో రోమియోని మెచ్చుకున్నాడు. తన సోదరునిలో తన అందం చూసుకొని అద్దంలో చూసుకున్నట్టుగా మురిసిపోయారు. ఆడ్రియానా తన అత్తగారిచ్చిన మంచి సలహా వల్ల ఎంత లాభం పొందిందంటే అప్పటినుంచి ఆమె ఎన్నడూ తన భర్తని అన్యాయంగా అనుమానించటం కానీ, అసూయతో వేధించటం కానీ చేయలేదు. సిరాక్యూస్ యాంటిఫలస్ తన వదినే చెల్లెలు లూసియానాని పెళ్లి చేసుకున్నాడు. ఈజన్ తన భార్య పిల్లలతో కలిసి కాపురం చేశాడు. ఎఫీసెస్లో చిక్కుముడి విడిపోయినంత మాత్రాన భవిష్యత్తులో ఏ విధమైన అయోమయం కలగదని చెప్పలేము. అప్పుడప్పుడు హాస్య సంఘటనలు జరుగుతూనే ఉండేవి. గతంలో జరిగిన వింతలను గుర్తు చేస్తున్నట్టుగా ఒక యాంటిఫలస్ని ఇంకో యాంటిఫలస్గా, ఒక రోమియోని ఇంకొక రోమియోగా పొరపడుతూనే ఉండేవాళ్ళు. ఆ విధంగా సరదాగా కాసేపు నవ్వుకునేలా పొరపాట్ల ప్రహసనాలు, హాస్య సన్నివేశాలు జరుగుతూనే ఉండేవి. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.